మీడియా బ్రదర్స్ అందరికీ నమస్కారాలు. గత 4 రోజులు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ తీసుకొని వచ్చి మెయిన్ సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. సభా సాంప్రదాయాలు మర్చిపోయారు, సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. అలా రోజుకొక ఎజెండా తీసుకొని వస్తూ అసలు ఏ ప్రశ్నోత్తరాలు అవనివ్వడం లేదు, 0 అవర్ అవనివ్వడం లేదు. మన నిన్నటితోటి బడ్జెట్ మీద డిస్కషన్స్ అయ్యాయి. అది ఒక్కొక్క రోజు కూడా సభలాగా అంటూ అవ్వడం లేదు. ప్లే కార్డులు తీసుకొని వస్తూ ఉంటారు. ఇందులోని ఏది హెరిటేజ్ ఫుడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇండాపూర్ ఉంది అని అనుకొని చెప్తారు. ఆ తర్వాత మేము చాలా క్లియర్గా చెప్పాము, మేము లడ్డూ గురించి డిస్కస్ చేద్దాము, దీని గురించి అసలు సిట్ ఏమనింది, సిబిఐ అనింది, దీన్ని సెపరేట్గా షార్ట్ డిస్కషన్ పెట్టుకొని బీఎస్సీలోని ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి అలా వెళ్దామని కూడా చెప్పడం జరిగింది. నో, వాళ్ళకి అది అవసరం లేదు. వాళ్ళు ఇష్యూ చేద్దాం అనుకున్నారు, వ్యూహంతో వచ్చారు. 4 రోజులు అలాగే చేస్తూ ఉన్నారు. ఈ 4వ రోజు నిన్న మాత్రం పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయినట్టు వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొని వచ్చి అది కూడా చెప్పులు వేసుకొని మామూలు ఒక చిత్తు పేపర్ మనం ఎలా పట్టుకుంటామో అలా పట్టేసుకొని పేపర్ నలివేసి అసలు ఆయనని అందరూ మూకముడిగా వచ్చి పోడియం దగ్గర ఇలా నిల్చున్నారు, చెప్పులు వేసుకున్నారు. అది కూడా మేము చెప్పులు వేసుకున్నారు, ఇది చాలా దాష్టికం అధ్యక్ష అనుకొని మేము మళ్ళీ వెంటనే చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పటికి వెంటనే 4-5 చెప్పులు ఇప్పారండి, అంతే. అందులోని కల్పలత గారు ఉన్నారు, వరద కళ్యాణి ఉన్నారు. వీళ్ళందరూ పోనీ అట్లీస్ట్ మగవాళ్ళకైనా లేకపోయినా కూడా ఆడవాళ్ళకైనా ఉండాలి కదండి. తెల్లవారు లేచి దీపాలు పెట్టుకుంటాం, తెల్లవారు లేచి పూజలు చేసుకొని మరీ వస్తాం. వెంకటేశ్వర స్వామి రాజకీయాలకు వాడకూడదండి, మేమైనా పక్కన ఉంటాం అనుకొని చెప్పరా. పోనీ ఉమెన్ పొలిటీషియన్స్ అయినా, ఉమెన్ ఎమ్మెల్సీలు అయినా చాలా దారుణంగా ఉంది. కౌన్సిల్లోని చైర్మన్ గారికి అప్పటికీ చెప్పాం, చైర్మన్ సార్ ఇది కరెక్ట్ కాదు, మీరు ఖచ్చితంగా దీన్ని ఆపాలి అని అంటే ఆయన మీరు తీసుకురాకండి అని 2 సార్లు నామకే వాస్తే అన్నట్టు అనేసి తర్వాత మళ్ళీ హౌస్ అడ్జర్న్ చేసేసి వెళ్ళిపోయారు. అది ఎలా అవుతుంది? ఆ తర్వాత లోపలికి మేము లోకేష్ అన్న అండ్ మొత్తం ఫైనాన్స్ మినిస్టర్స్ మొత్తం అంతా మినిస్టర్స్ అందరం 3 పార్టీ నాయకులు ఎమ్మెల్సీలు అందరం లోపలికి వెళ్ళి చైర్మన్ గారిని అడిగితే ఆయన అంటారు నేను వాళ్ళని మందలించాను అని అంటారు. వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని చెప్పులు వేసుకొని ఉండి ఆయన ఫోటోని ఒక నేల మీద వేసి కొట్టేసి లేకపోతే షూల దగ్గర ఇట్లా ఇసిరేసి టేబుల్ మీద ఇలా కొట్టేసి ఇలా చేస్తే మందలించడంతో అయిపోతుందా అండి? అకార్డింగ్ టు ద రూల్ బుక్ చైర్మన్ గారు ఫస్ట్ మందలించాలి, తర్వాత వాళ్ళని సభలోంచి వెళ్ళిపోమని చెప్పాలి. ఇంకా వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అని అంటే సస్పెండ్ చేయాలి. అకార్డింగ్ టు రూల్ బుక్ అది చెయ్యాలి. అసెంబ్లీలో ఎలాగో 11 సీట్లు ఇచ్చినా సరే వచ్చి సావడం లేదు. ఇక్కడ వచ్చి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రతిరోజు ఇదే తతంగం. ఇప్పుడు మీరందరూ చూశారు, బొత్స సత్యనారాయణ గారికి ఆయనకి నోట్లో నుంచి వస్తే మాటలు రావు, వచ్చిన మాటలు అబద్ధాలు చెప్పారు కదా. ఇప్పుడు మాధవ్ కూడా చెప్పారు, ఎమ్మెల్సీ మేము ప్రూఫ్ చూపిస్తే మేము రిజైన్ చేస్తాం అనుకొని. చేస్తారా? దమ్ముందా? ముత్తి మాటలు చెప్తే సరిపోదండి. మీరు చేసిన తప్పులన్నీ మీకు ఇన్స్ట్రక్షన్స్ రావచ్చు తాడేపల్లి ప్యాలెస్ నుంచి. సనాతన ధర్మం నమ్మే ఈ హిందూ దేశంలో పుట్టామని ఎలా మర్చిపోతారు? మీరు హిందువులను ఎలా మర్చిపోతారు? మనసులోని మీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేకపోతే మీరు 6గురికి ఇస్తారే లెటర్లు రోజువారీగా, క్యాన్సిల్ చేసేసేయండి. అసలు మీరు తిరుపతికి మీరు వెళ్ళే ప్రోటోకాల్ మీరు క్యాన్సిల్ చేసుకోండి. చేయగలరా మీరు అలాగా? మీరు ప్రివిలేజ్ తోటి మీరు ప్రోటోకాల్ తోటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన ఫోటో తీసుకొని వస్తారా కౌన్సిల్లోకి? ఎంతమంది హిందువులు భావాలు దెబ్బతింటాయండి. ఈ జగన్మోహన్ రెడ్డి అసలు డిక్లరేషనే ఇవ్వడు, తిరుపతికి వస్తే డిక్లరేషనే ఇవ్వడు. నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అని ఇవ్వాలి ఖచ్చితంగా. తిరుపతికి వచ్చిన వాళ్ళు అన్య మతస్థులు ఇస్తాడా? ఇవ్వడు. అబ్దుల్ కలాం కన్నా మా గొప్పోడా అండి జగన్మోహన్ రెడ్డి? అబ్దుల్ కలాం లాంటి ఆయనే ఇస్తారు సంతకం పెట్టేవాళ్ళు. ఏంటండి మనం ఎక్కడ ఉంటున్నాం? పవన్ కళ్యాణ్ గారు వైఫ్ వచ్చారంటే ఆవిడ పెడుతుంది, బికాజ్ షీస్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ కంట్రీ కాబట్టి ఆవిడ పెడుతుంది నాకు నమ్మకం ఉంది వెంకటేశ్వర స్వామి మీద అని. ఉగాది రోజు మీరు పంచాంగం చదువుకోవడానికి వెంకటేశ్వర స్వామి సెట్ వేస్తారు. మీరు తిరుపతిలోని చెప్పులు వేసుకొని గుడిలోకే వస్తారు, గర్భగుడిలోకి. సుబ్బారెడ్డి గారు సిబిఐ సిట్లోని ఎంక్వైరీలోని ఏదైతే జరిగిందో లడ్డూలోని కల్తీ జరిగిందని ఆయనే ఒప్పుకున్నారు. 250 కోట్లు సిబిఐలోని రాశారు. ఎవరి జాబ్లోకి వెళ్ళాయి? ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వరు? హెరిటేజ్ తీసుకొని వస్తారు. హెరిటేజ్లోని రూల్ బుక్లోని ఫస్ట్ రూల్ పెట్టుకున్నారు వాళ్ళు. హెరిటేజ్ మేము ఎలాంటి గవర్నమెంట్కి ఎలాంటి టెంపుల్స్కి మేము సప్లై చెయ్యమని.
ఈ బొత్స సత్యనారాయణ గారు చీజ్ ప్యాకెట్ చూపించి ఇది గీ అంటారు. చీజ్కి గీ తేడా తెలీదా అండి ఎల్ఓపి గారికి? ఏవైతే ఈ సంఘటనలు జరుగుతున్నాయో ఇవన్నీ చైర్మన్ గారి దగ్గర తీసుకెళ్లడం జరిగింది. హిందువుల మనోభావాలు ఖచ్చితంగా మీరు దెబ్బతీసేటట్టు వీళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, మీరు దయచేసి వీటి గురించి చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దాని గురించి మంచి ఒక పరిణామంగా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి చైర్మన్ గారు ఏమైనా డెసిషన్ తీసుకుంటే. అయ్యో వీళ్ళు ఇలాగంటూ అమ్మో ఇంకా ఇలాంటిది ఏదైనా తప్పు చేస్తే అయ్యో ఇలాంటి స్ట్రిక్ట్ ఉంటాయి అని చట్టపరంగా ఒక యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు భయపడతారు ఎవరన్నా. మందలించాను, చెప్పి చూశాను, ఒప్పుకున్నారు, అది కరెక్ట్ కాదండి. యాజ్ ఎ ట్రూ సనాతన ధర్మాన్ని నమ్మే హిందూగా ఇది నేను ఒప్పుకోను, ఎవరు కూడా ఒప్పుకోకూడదు. ప్రజల మనోభావాలు దెబ్బతీసేటట్టు మనం ఎప్పుడు ప్రవర్తించకూడదు. మనం ఎంత పైకైనా ఎదిగినా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడూ దేవుడి కన్నా ఎక్కువ కాదు. ఎస్పెషలీ కలియుగ దైవంగా మనం నమ్ముకునే వెంకటేశ్వర స్వామి ముందు మనం నథింగ్ అసలుకి. ఆయన దయచేసి రాజకీయంగా చేయొద్దని ఇప్పుడు వాళ్ళ అసెంబ్లీ కౌన్సిల్లో చేసిన దానికి మేము తీవ్రంగా ఖండిస్తూ మేము ఇది నిన్న జరిగింది బ్లాక్ డేగా అనుకుంటున్నామండి. ఇది తప్పనిసరిగా వైసీపీలోని ఉన్న ఎమ్మెల్సీలు అందరూ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. చెప్తాను వినండి. ఇప్పుడు ఎంత ఫాస్ట్ అయిపోయిందనంటే నేను బొత్స సత్యనారాయణ గారికి కూడా చీర కట్టేయచ్చు, మాధవ్కి కూడా స్కర్ట్ వేసేయచ్చు. దానికి ఏం పెద్ద విచిత్రాలు. షూలు వేయడానికి ఇంత సగం కట్ చేసేసి చేయడానికి మార్ఫింగ్ రోజుల్లోని లైవ్గా నేను చెప్తున్నాను కదా, నేను లైవ్గా నా కళ్ళతోటి మేము సభ్యులను చూసాం కాబట్టి చెప్తున్నాం, మేము మెంబర్లు ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. మార్ఫ్ చేసిన రోజు ఎప్పుడు అది పక్కన కోడల శివప్రసాద్ గారు ఉన్నారు, ఆయన కూడా చనిపోయి చాలా రోజులైంది. ఏమి ఇప్పుడు తీశారో అప్పుడు చెప్పలేకపోయారా? అది నిజమైతే అప్పుడే చెప్పేటోళ్ళు. వీళ్ళు అంత సూక్ష్మంగా చూసేటోళ్ళు కదా, అప్పుడే చెప్పేటోళ్ళు. అంత ఉత్తుత్తి మార్ఫింగ్, ఇలా బ్రతుకులే అబద్ధ బ్రతుకులు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిజాలు చెప్తారని ఎప్పుడైనా అనుకుంటామా అన్న? అంతా అవన్నీ నమ్మే పరిస్థితులను ప్రజలే లేరు. ఇలా తిప్పితే 4 ఇన్స్టాగ్రామ్లు రీళ్లు చూస్తే వాళ్ళకే అర్థమైపోద్ది ఇదంతా మార్ఫింగ్ అని. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.